రక్షించబడి కూడా మరణించే మార్గంలో నడుస్తున్నావేమో, మరణించే పనులు చేస్తున్నావేమో, మరణానికి దోవదీసే కార్యాల్లో పాల్గొంటున్నావేమో. రక్షణ పొందిన విశ్వాసి, నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా చెడ్డ పనుల్లో ఉండి మరణించే పరిస్థితుల్లో ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, కాబట్టి ఇశ్రాయేలీయులారా లేక క్రైస్తవులారా మనసు త్రిప్పుకోండి. ఆ దుర్మార్గమైన కార్యాల నుండి, చెడు కార్యాల నుండి, చెడు ప్రవర్తన నుండి, చెడు ఆలోచనల నుండి మీ మనసు త్రిప్పుకోండి. మీ మనస్సు త్రిప్పుకొని మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము పొందుతారు? మీరెందుకు చచ్చిపోతారు చెడు కార్యాలు చేసి? మీరెందుకు శోధించబడతారు? మీరెందుకు ఇబ్బందులకు